హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ఒక అమ్మాయి కథ, సారోగసి, ఎపిసోడ్ నెంబర్ 16. గైస్, ముందు నుండి ఎపిసోడ్లు ఎవరో చూడకపోతే ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, ముందు వెళ్ళి చూసేసేయండి. ఆనంది రూమ్ లాక్ చేసి అప్పుడే హోటల్ ఎంపైర్కి బయలుదేరింది. సరిగ్గా అప్పుడే ఆనందికి కాల్ వచ్చింది. హలో ఆనంది, కమ్ ఫాస్ట్, నాకు ఇంకా చాలా పనులున్నాయి, లేకపోతే లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్ అని రామ్ కాల్ చేసి చెప్పాడు. అతను చెప్పాలనుకున్నది చెప్పేసి ఆనంది ఏం సమాధానం ఇవ్వకుండానే కాల్ కట్ చేశాడు. ఈ రామ్కున్నంత యాటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కాల్ చేసేవాడు కనీసం నాకు హలో అని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తను చెప్పాలనుకున్నది చెప్పి పెట్టేశాడు. ఈయన గారికి మాత్రం పనులుంటాయా? నాకుండవా? ఇతనేదో పెద్ద రూలర్ అనుకుంటున్నాడు. పూర్వజన్మలో హిట్లర్ అయి ఉంటాడు అని తిట్టుకొని బస్ స్టాప్ వైపు నడిచింది ఆనంది. అనుకోకుండా రోడ్డుకి మరోవైపు చూసిన ఆనందికి జాను రావడం కనిపించింది. సరిగ్గా అప్పుడే జాను కూడా ఆనందిని చూసింది. ఆనంది రోడ్ క్రాస్ చేయాలని 2 అడుగులు వేసింది. కానీ జాను నేనే వస్తా అన్నట్టుగా సైగ చేసి ఆనంది దగ్గరికి వచ్చింది. ఆనంది జాను చేతిని పట్టుకొని నవ్వుతూ, బస్ ఎక్కిన తర్వాత నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నా, ఈలోగా నువ్వే కనిపించావు అంది. రెస్ట్ తీసుకుంటున్నావు అన్నావు, ఇంతలోనే ఎక్కడికి ప్రయాణం అన్నది జాను. ఆనంది చాలా నీరసంగా, ఈరోజు కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి కాల్ చేశాడు మిస్టర్ యారోగెంట్, అందుకే వెళ్తున్నా అని చిరుకోపంతో అంది. జాను ఆనంది కళ్ళలోకి చూస్తూ, ఆనంది, మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నా అని అనుకోకు, నీ డెసిషన్ మార్చుకోవడానికి చివరి ఛాన్స్ ఇది. ఒక్కసారి అగ్రిమెంట్లో సైన్ చేసావంటే ఇంక తర్వాత ఆ పని నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేసి తీరాల్సిందే. ఒకే ఒక్క నిమిషం నీ భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగు వేయి అని ఉద్వేగంతో అంది. స్నేహితురాలి ఆప్యాయతకు ఆనంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించి వెనకడుగు వేయడం వల్ల నాన్నకేమైనా అయితే ఆ తర్వాత నేను ఎన్ని కోట్లు సంపాదించినా నాకు తృప్తినివ్వదు. ఎంత వెతికినా మరో దారి లేదు, కాబట్టి ఇటువైపు నడిచాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంది ఆనంది. ఆమె బాధని అర్థం చేసుకున్న దానిలా తల ఊపుతూ, సరే ఆనంది, ఏది ఎలా జరగాలని ఉంటే అది జరుగుతుంది. పోనీ నీకు తోడుగా రానా అని అడిగింది జాను. జాను వైపు చూసి చిన్నగా నవ్వుతూ, వద్దు, ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చావు కదా, రెస్ట్ తీసుకో. నువ్వెంత అలసిపోయావో నీ మొహంలోనే తెలుస్తుంది. నేను తొందరగా వచ్చేస్తానులే. సరే మరి, నేను వెళ్తున్నా, లేట్ అవుతుంది అంది ఆనంది. సరే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సైన్ చేసే ముందు అగ్రిమెంట్ మొత్తం చదువు. అతనిది ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా, అతనిది ఎంత పెద్ద హోదా అయినా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని హెచ్చరిస్తూ అంది జాను. ఆ మాటలకు ఆనంది పెదవులపైన అభిమానంతో కూడిన చిరునవ్వు చేరింది. జాను వైపు చూస్తూ, తప్పకుండా, బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంది. జాను ఒకసారి ఆనంది వైపు పైనుండి కిందకి చూస్తూ, ది గ్రేట్ రామ్ని కలవడానికి బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకుని వెళ్తావా అని చిన్నగా నవ్వింది. ఆనంది వెంటనే తన పాదాల వైపు చూసుకొని, అవును నిజమే అని అనుకుంది. రామ్ వెంటనే కాల్ చేసేసరికి సగం నిద్ర సగం మత్తుగా ఉంది ఆనందికి. పొరపాటున బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకుని వచ్చేసింది ఆనంది. ఆనంది మొహంలో మారిన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వు ఆపుకోలేకపోయింది జాను. పైకి నవ్వేసింది. రామ్ గారిని కలుసుకుంటున్న ఆనందంతో ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నారో కూడా చూసుకోలేదు ఎవరో. ఆహా, ఎంత ఆత్రం, ఎంత ఆరాటం, టీస్ చేస్తున్నట్లుగా అంది జాను. ఆనంది తల వంచి 2 చేతులు జోడించి, ఇంకా చాలు ఆపవే తల్లి, పొరపాటున అయిపోయింది అని అర్పిస్తూ అంది. జాను దేవత చేయి పైకి లేపి, చూసావా, నా వల్ల నీకు ఎంత ప్రమాదం తప్పిందో, దీనికి నువ్వు రుణపడి ఉండాలి. రామ్ గారు చిన్న ఈ బాత్రూమ్ స్లిప్పర్స్లో చూస్తే ఏమంటారో ఊహించుకో. అందుకే ఇప్పుడు నువ్వు వెంటనే హాస్టల్కి వెళ్ళి స్లిప్పర్స్ మార్చుకోవాలన్నమాట అని చిలిపిగా అంది. ఈ చెప్పులతో ఆ లగ్జూరియస్ హోటల్కి వెళితే అక్కడ అందరూ చులకనగా చూసే చూపు అర్థమైంది ఆనందికి. వామ్మో, అది చాలా వరస్ట్ సిచ్యువేషన్. థ్యాంక్ గాడ్, కాదు కాదు, థ్యాంక్ జాను అని అనుకొని రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది. జానుతో పాటు తిరిగి హాస్టల్కి వెళ్ళి స్లిప్పర్స్ మార్చుకుని వచ్చేసరికి బస్ కదలడానికి సిద్ధంగా ఉంది. పరుగున ఎక్కేసింది. హోటల్ ఎంపైర్ కొంచెం దూరంగా దిగేసి నడుచుకుంటూ వస్తూ, ఈ రామ్తో మీటింగ్ ఎప్పుడు ఇదే హోటల్లో ఇదే రూమ్లో ఉంటుంది, ఎందుకో మరి, ఇతని ఇల్లు వాకిలి లేదా, ఎప్పుడు చూసినా హోటల్లోనే ఉంటాడు, అర్థం కాని పజిల్లా ఉంటాడు, ఏం పని చేసినా యాటిట్యూడ్ మాత్రం మారదు అని ఆలోచించుకుంటూ హోటల్ లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ కనుగొని అతన్ని రూమ్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కింది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఎన్ని రూల్స్ పెడతారో మహానుభావుడు. అవసరం నాది కనుక తగ్గే ఉండాలి, తప్పదు అని ఆలోచిస్తూ ఉండగానే లిఫ్ట్ ఆగడంతో అతని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ నొక్కింది. రామ్ పర్సనల్ సెక్రటరీ డోర్ తెరిచి లోపలికి రమ్మని కూర్చోమని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆమె.
ఆ గదిని ఇంతకు ముందే చూసినా సరే ఇంకా కొత్తగా అనిపించింది. ఆ ఇంటీరియర్ డిజైన్ అటువంటిది. అప్పుడే లోపల నుండి బయటికి వచ్చిన రామ్ ఆనందిని చూసి విష్ చేశాడు. ఆనంది, ఇది మన కాంట్రాక్ట్ అగ్రిమెంట్. చదివి సైన్ చేయి. ఇది చదివే ముందు నేను నీకు కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటున్నాను, గంభీరమైన స్వరంతో అన్నాడు రామ్. ఆనందికి ఆ మాటలు వింటూనే గుండెలో రైలు పరిగెత్తాయి. ఆ స్వరంలోని గాంభీర్యానికి భయం వేస్తున్న పైకి మాత్రం బిక్కంగా ఉంది. కానీ నోట్ల నుండి మాట బయటికి రాలేదు. అందుకనే చెప్పమన్నట్లుగా చూస్తూ తల ఊపింది. అతను ఆనంది కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దీన్ని చేసి తీరాలి, మధ్యలో డ్రాప్ అవడం అది జరగదు అని అన్నాడు. ఆనందికి అతను ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం కాలేదు. రామ్ వైపు అయోమయంగా చూస్తూ, మిస్టర్ రామ్, మీకు ఎందుకు అలా అనిపించింది? నేనెందుకు డ్రాప్ అవుతాను? నా ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి మొత్తం చెప్పాను కదా అని అంది. రామ్ ఆనంది వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, మీ నాన్న కోసమే సరోగసి ఒప్పుకుంటున్నావు అని తెలుసు, కానీ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేలోపు మీ నాన్న చనిపోయారనుకో, అప్పుడు నువ్వు ఈ పనిని చేయను అనొచ్చు. అందుకనే ముందే చెప్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు బేబీని కని తీరాల్సిందే, తల ఎగరేస్తూ యాటిట్యూడ్గా అన్నాడు. ఆ మాటకు ఒక్కసారిగా ఒక్క క్షణం కదలకుండా ఉండిపోయింది ఆనంది. ఇతనికి కొంచెం కూడా మానవత్వం అనేది లేదా అని ఆవేశం ఆవేదన కలగలిపి వచ్చిన స్వరంతో, మిస్టర్ రామ్, మైండ్ యువర్ వర్డ్స్ అని అరిచింది ఆనంది. ఆ మాటలకు రామ్మోహన్లో రక్తం ఎర్రగా మారిపోయింది. ఆనంది వైపు కుడి చేతి చూపుడు వేలుని చూపిస్తూ, నా ముందు ఎవరైనా సరే వాయిస్ రేస్ చేసినా, టంగ్ స్లిప్ అయినా పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేనేంటో చూపించాల్సి వస్తుంది. సో డోంట్ లూజ్ యువర్ టంగ్ అన్నాడు రామ్. నేను ఒక్క చిన్న మాటన్నా భరించలేడు, కానీ ఇతను మాత్రం నోటికి వచ్చింది వాగుతాడు. ఇతను ఎన్ని మాటలన్నా ఇక్కడే ఉండాల్సి రావడం నా కర్మ. నా నిస్సహాయత వల్ల ఇతనికి ఎదురు చెప్పలేకపోతున్నాను అనుకుంటూ వరదలా దూసుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. ఆనంది మౌనానికి అతను ఈగో సాటిస్ఫై అయింది. లుక్ ఆనంది, నేను చెప్పింది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. నీకు డబ్బు కావాలంటే అంత కావాలన్నా విసిరేస్తాను, అంతేకాని సరోగసి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పుడు లాయర్ వస్తాడు, నువ్వేమైనా కండిషన్స్ పెట్టాలనుకుంటే చెప్పు, అవి కూడా యాడ్ చేస్తాడు పొగరుగా అన్నాడు రామ్. డబ్బు వల్ల వచ్చిన అతని పొగరుని అనగదొక్కాలని ఉన్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఆనంది. వన్ మోర్ థింగ్ ఆనంది, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పావు, నిజంగా లేకపోతే ఓకే, ఒకవేళ ఉంటే కట్ చేసుకో. ఈ 1 year మొత్తం నేను ఎలా చెప్తే అలా వినాలి రూల్ చేస్తూ అన్నాడు రామ్. అప్పటికప్పుడు అతని అగ్రిమెంట్ పేపర్స్ చింపి అతని మొహం మీద విసిరి లాగిపెట్టి ఒక్కటి పీకాలన్నంత ఆవేశం వచ్చినా మరుక్షణంలో తండ్రి కళ్ళల్లో కదులుతుండగా నిప్పుల మీద కూర్చున్నంత కష్టంగా తమాయించుకొని కూర్చుంది. కళ్ళు మాత్రం మాటలు వినకుండా వర్షిస్తున్నాయి. అప్పుడే డోర్ బెల్ మోగింది. రామ్ ఒకసారి ఆనంది వైపు దీక్షణంగా చూస్తూ, నాకు ఏడ్చేవాళ్ళంటే అసహ్యం. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. నీ ఫేస్లో సడన్ స్టన్నెస్, ఆ కన్నీళ్లు కనిపించకూడదు. రెస్ట్ రూమ్ లోపల ఉంది. ఎగ్జాక్ట్గా 5 minutesలో నువ్వు నార్మల్ అయ్యి ఇక్కడే ఉండాలి అని గట్టిగా చెప్పాడు రామ్. ఈలోగా మరోసారి డోర్ బెల్ మోగింది. ఆనంది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా రెస్ట్ రూమ్ వైపు దారి తీసింది. రామ్ డోర్ తీయడానికి వెళ్ళాడు. రెస్ట్ రూమ్కి వెళ్ళిన ఆనంది ట్యాప్ ఓపెన్ చేసి మొహం మీద నీళ్లు కొట్టుకుంది. 2 నిమిషాల సేపు అలానే చూస్తూ ఉండిపోయింది. కన్నీటిని ఆ నీళ్లతో తుడిచేసే ప్రయత్నం చేసింది. కానీ గంగా ప్రవాహంలా వస్తూనే ఉన్న అశ్రులను ఆపడానికి తన బాధంతా తీరేలా గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది. మరో 2 నిమిషాలకు మనసు నచ్చజెప్పుకోగలిగింది. ఒకసారి మనిషికి కన్నీటి మించిన నేస్తం ఉండదు అనిపిస్తోంది. కాసేపటికి గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ తన దగ్గర ఉన్న కర్చీఫ్తో మొహం తుడుచుకొని రామ్ దగ్గరకు వచ్చింది. అప్పటికే లాయర్ రామ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆనంది మౌనంగా ఇంతకుముందు తను కూర్చున్నట్ల ప్లేస్లోనే కూర్చుంది. రామ్ అప్పటి వరకు తమ మధ్య ఏమీ జరగనట్లుగా చాలా కూల్గా, ఆనంది, ఇతను లాయర్ అనిల్, ఈ అగ్రిమెంట్ ఒకసారి చదువుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, అలాగే నీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చెప్పు అన్నాడు. ఆనంది తల ఎత్తి రామ్ వైపు చూస్తూ ఆశ్చర్యపోయింది. ఇప్పటివరకు అన్ని మాటలు అన్నది ఇతనేనా? ఇందాక అంత రూడ్గా మాట్లాడిన మనిషి ఇంతలోనే అలా కూల్గా మాట్లాడేసరికి మతిపోయింది ఆమెకు. క్షణాల్లో ఎక్కడ ఎలా ఉండాలో అలా మారిపోయే స్వభావం వల్లే ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు అనుకొని విరక్తిగా నవ్వుకుంది. పెదవి విప్పి ఒక్క మాట కూడా అనకుండా
ముభావంగా అగ్రిమెంట్ చేతిలోకి తీసుకొని చదవకుండానే సైన్ చేయబోయింది. ఇంతలో రామ్ ఒక్క నిమిషం ఆనంది అన్నాడు. ఏమిటి అన్నట్లు చూపులతోనే ప్రశ్నించింది ఆనంది. ఆనంది వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు లా స్టూడెంట్వి, కాబోయే లాయర్వి, ఆ పేపర్స్లో ఏముందో చదవకుండా ఎలా సైన్ చేస్తున్నావు? దీన్ని దేని మీదైనా సైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారైనా అది మొత్తం చదవాలన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా నీకు? ఇంత చిన్న విషయం తెలియకపోతే ఫ్యూచర్లో లాయర్ అయ్యి ఎదుటివారి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? కొట్టినట్లుగా అడిగాడు రామ్. ఆనందికి ఆవేశం తన్నుకు వస్తున్న అవసరం తనది కాబట్టి కంట్రోల్ చేసుకుంది. రామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా, సైన్ చేసే ముందు చదవాలన్న మినిమం కామన్ సెన్స్ నాకు కూడా ఉంది మిస్టర్ రామ్. డోంట్ వరీ. చదవకుండా సైన్ చేసినంత మాత్రాన కాంప్లికేషన్స్ వస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే బిలియనీర్ అయిన మిస్టర్ రామ్ నన్ను మోసం చేయడని నాకు తెలుసు. అండ్ సరోగసి ప్రాసెసింగ్లో క్లాసెస్ ఏమేమి ఉంటాయో నాకు తెలుసు. నేను జాబ్ చేస్తున్న దగ్గర దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ చేయడం వల్ల నాకు అవగాహన ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఐ ట్రస్ట్ యూ అని స్థిరమైన స్వరంతో చెప్పింది. ఆ మాటలకు అప్రయత్నంగానే ఒక వెలుగు రేఖ వచ్చింది రామ్కి. అతని పెదవులు చిన్నగా విడుచుకున్నాయి. ఆనంది అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఆ డాక్యుమెంట్ రామ్ వైపు జరిపింది. రామ్ ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని ఆనంది వైపు చూస్తూ, నేను ఇంకా నా మాట మీద నిలబడుతున్నాను. ఇప్పుడైనా సరే ఒకసారి ఇందులో ఏముందో చదువు అన్నాడు. అవసరం లేదు, నిక్కచ్చిగా చెప్పింది ఆనంది. ఆమెకు తన మీద ఉన్న నమ్మకాన్ని ఆశ్చర్యం కలిగింది రామ్కి. నేను కోపంతో అంత రూడ్గా మాట్లాడినా కూడా నా గురించి పాజిటివ్గా ఆలోచిస్తుంది అనుకున్నాడు రామ్. అతనికి తెలియకుండానే ఆమె పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చింది. పెదవుల పైన చేరిన చిరునవ్వుని పెదవి మాటిన దాచేస్తూ ఆమె వైపు చూస్తూ, ఓ రియల్లీ అన్నాడు రామ్. ఆనంది ఏం మాట్లాడలేదు. తన చేత గోళ్ళ వైపు చూసుకుంటూ కూర్చుంది. ఇతని మాటకు కోపం, ఆవేశం కలుగుతున్నాయి. కానీ ఎందుకో అవి ఎక్కువసేపు నిలవడం లేదు. బాధ మాత్రమే మనసులో ఉండిపోతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆనంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఓకే టెల్ మీ వాట్ ఫుడ్ యూ లైక్ టు హ్యావ్, టీ ఆర్ కాఫీ అని అడిగాడు రామ్. ఆనందికి వెంటనే మొదటిసారి కలిసినప్పుడు రామ్ చేసిన టీ గుర్తొచ్చింది. అందుకని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాఫీ అని చెప్పింది. రామ్ అతని సెక్రటరీ రోజీకి కాల్ చేసి 2 కాఫీలు తెప్పించమని చెప్పాడు. వెంటనే ఆమె 2 కప్పులు కాఫీ ఆర్డర్ చేసి వాళ్ళకి అందించి బయటకు వెళ్ళిపోయింది. రామ్ ఒక కప్పు కాఫీ ఆమె చేతికి ఇచ్చి మరొక కప్పు అతను తీసుకొని సిప్ చేసి ఆనంది వైపు చూస్తూ, ఆనంది, ఇంతకుముందు నువ్వు చెప్పావు చూడు, నన్ను నమ్ముతున్నావని. ఎందుకు నమ్మావు? దేన్ని బేస్ చేసుకొని నమ్ముతున్నావు? అసలు నీకు నా గురించి ఏమీ తెలియదు కూడా అని ప్రశ్నించాడు. తలదించుకొని కాఫీ తాగుతున్న ఆనంది అతని వైపు చూస్తూ, మీ గురించి నాకు ఎంతవరకు తెలుసు అనుకుంటున్నారో దానికంటే ఎక్కువే తెలుసు, నాకు సైడ్ స్మెల్ ఇస్తూ చెప్పింది ఆనంది. కన్ఫ్యూజింగ్గా అనిపించింది రామ్కి. అసలు ఏం చెప్పింది పిల్ల? ఏం అర్థం కాలేదు. పైకి మాత్రం నవ్వుతూ ఇంతకీ నా గురించి ఏం తెలుసుకున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పగలవా అని కొంచెం వెటకారంగా అడిగాడు. అతను వెటకారానికి ఒళ్ళు మండిపోయింది ఆనందికి. రామ్ గురించి జాను చెప్పిందంతా గుర్తు చేసుకుంది. కాలు మీద కాలు వేసుకొని అతని కళ్ళలోకి చూస్తూ, మీ గురించి మొత్తం తెలుసు నాకు అంది యాటిట్యూడ్గా. రామ్ ఏమనకుండా దీక్షణంగా చూశాడు ఆమె వైపు. ఆ చూపుల్ని పట్టించుకోలేదు ఆమె. ఆనంది అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ, మీరు చెప్పినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నారా మీ గురించి? అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది అంది. అలా అన్న తర్వాత అతన్ని చూడగానే ఒక రకమైన భయం వేసింది ఆనందికి. రామ్ ముఖం కందగడ్డలా ఉంది. ఇతని చూపులతోనే ఎదుటివారితో ధైర్యాన్ని లాగేసుకుంటున్నాడు. బాబోయ్, ఇతనేంటి ఇంత విచిత్రంగా ఉన్నాడు అనుకుంటూ జారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంటూ, మన కంట్రీలోనే మీది రిచెస్ట్ ఫ్యామిలీ అని నాకు ఎందుకు చెప్పలేదు? ఈ హోటల్ ఎంపైర్ మీదే అని కూడా చెప్పలేదు. ఇంకా గ్రిల్ కట్ కూడా మీదే అని ఇవేమీ నాకు చెప్పలేదు ఉగ్రోషంగా అంది ఆనంది. అతను రియల్ ఐడెంటిటీ ఎందుకు చెప్పలేదు అని కోపం వస్తోంది ఆనందికి. రామ్ చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి, నా గురించి తెలుసుకోవడానికి చాలా టైం తీసుకున్నట్లు అనిపించట్లేదా నీకు అన్నాడు. అతని సమాధానంతో ఆనందికి మరింత కోపం వచ్చింది. ఆనంది సీరియస్గా అతని వైపు చూస్తూ స్వరం పెంచి, మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి మీరే నాకు చెప్పాలి. కానీ మీరు ఆ పని చేయలేదు. ఎందుకు నాకు తెలుసుకునే రైట్ లేదా? లేకపోతే మీ ఐడెంటిటీ నా అంతటా నేను సెట్ చేసి తెలుసుకోవాలి అనే టాస్క్ ఏమైనా పెట్టారా అని కోపంగా అడిగింది. సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న రామ్ ముందుకి వచ్చి ఆనంది వైపు చూస్తూ, యాజ్ వెల్ ఐ డోంట్ హ్యావ్ టు టెల్
టెల్ పీపుల్ అబౌట్ మీ అని అన్నాడు. ఆనంది ఇంతకుముందు అంత గట్టిగా మాట్లాడిందో ఇప్పుడు అంత స్లో అయిపోయింది. అందుకే చిన్న స్వరంతో, కానీ నాకు అసలు తెలియదు అంది ఆనంది. రామ్ ఫేస్ గంభీరంగా మారిపోయింది. ఆనంది వంక సీరియస్గా చూస్తూ, అయినో, కాకపోతే నా ఐడెంటిటీ గురించి తెలుసుకోవడం కోసం నువ్వు మరీ అంత లేట్ చేస్తావని అనుకోలేదు. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటర్నెట్లో రామ్ కార్తిక్ అని సెర్చ్ చేస్తే చాలు నా బయోగ్రఫీ మొత్తం కనిపిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నాడు రామ్. ఆనంది అతన్ని చూస్తూ కనుబొమ్మలు పైకి లేపి, చూడండి మిస్టర్ రామ్, ఎవరి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు లేదు. ఒక్క కారణం వల్ల మీ గురించి కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ నాకు తెలియదు. కానీ మీరు ఒక పాపులర్ పర్సన్ అని నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆనంది. రామ్ ఒకసారి డీప్ బ్రెత్ తీసుకొని వదిలి విసుగు నిండిన స్వరంతో, ఇప్పుడు నేను చాలా ఫేమస్ పర్సన్ అనే విషయం తెలుసుకొని ఏం చేస్తావు? అలా తెలుసుకున్నంత మాత్రాన ఈ కాంట్రాక్ట్ ఏమైనా క్యాన్సిల్ చేసుకుంటావా? కొన్ని నిమిషాల ముందర అగ్రిమెంట్ మీద సైన్ చేశావు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ముక్కలు ముక్కలుగా చింపి పారేసి వెళ్ళిపోతావా అని అసహనంగా అడిగాడు. రామ్కి చెప్పలేనంత కోపం వస్తున్నా ఎక్కడో ఆమె పైన కొంచెం సాఫ్ట్ కొన ఉండటంతో నార్మల్గా ఉండడాన్ని ప్రయత్నిస్తున్నాడు. రామ్ అన్నమాట ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆనందికి. మిస్టర్ రామ్, ఇది మీకు జోక్ లాగా అనిపిస్తుందా? నేను నా డెసిషన్ మార్చుకోనని మీకు తెలుసు. కనీసం అటువంటి ఆలోచన కూడా నా మైండ్లో లేదు. నువ్వు ఈ టైంలో నీ డెసిషన్ మార్చుకుంటాను అన్నా నేను ఏమనను. అగ్రిమెంట్ పేపర్స్ చింపేస్తాను అని నవ్వుతూ అన్నాడు రామ్. రామ్ మాటలకు ఆ క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆనందికి. నోట్ల నుండి మాట రావడం లేదు. ఎలాగో గొంతు పీల్చుకొని, మీరు నిజంగా నన్ను వద్దనుకుంటున్నారా అని తడబడుతూ అడిగింది. రామ్ లేచి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని నడుస్తూ ఆనంది కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను, ఏం నమ్ముతున్నాను అనేది పెద్ద మ్యాటర్ కాదు. నువ్వేమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకేం చేయాలో కావాలన్నది ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, నీకేం కావాలన్నదే ఇంపార్టెంట్ అన్నాడు. ఆనంది తడుముకోకుండా వెంటనే నాకు ప్రైవసీ మాత్రమే కావాలి, అంతకుమించి ఏమీ డిమాండ్ చేయను స్థిరంగా అంది. ఆశ్చర్యపోయాడు రామ్. అతను ఊహించని సమాధానం అది. రామ్ చెప్పడం మొదలుపెట్టాడు. ఐడెంటిటీ గురించి నీకు ముందే చెప్పాల్సింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నీకు నా గురించి ఏం తెలియదని నాకు ముందే తెలుసు. నేను ఒక బిజినెస్ మ్యాన్, హోటల్ ఎంపైర్కి ఓనర్. నా అవసర మర్యాదలు పాటించకుండా నిజాయితీగా ఉంటే చాలు. నా గతం గురించి ఎటువంటి ప్రశ్నలు అడగొద్దు అని అన్నాడు. అర్థమవుతుందా అని అన్నాడు. అర్థమైంది అన్నట్లుగా తల ఊపింది ఆనంది. ఆనంది ఒక్కసారిగా రామ్ వైపు చూస్తూ, ఐ మీన్ టు సే దట్ మీరు ఒక సెలబ్రిటీ. మన విషయం అదే సరోగసీ కాంట్రాక్ట్ గురించి బయటికి తెలిస్తే రాత్రికి రాత్రి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. జర్నలిస్టులకు కూడా తెలియకుండా ఎలా దాస్తారు? మీరు బేబీ కోసం సరోగసీని సెలెక్ట్ చేసుకున్నారన్న ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? పొరపాటున దీని గురించి మ్యాటర్ లీక్ అయిందో ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి కెమెరాలు ఫ్లాష్ చేయడం, అందరి నోట్లో నా పేరు వినిపించడం నాకు ఇష్టం లేదు ఆవేశంగా చెప్పింది ఆనంది. ఆనంది వైపు రామ్ చురుకుగా చూస్తూ, ఈ విషయంలో నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు ఆనంది. నాకు కూడా మీడియాలో న్యూస్లో అవడం ఇష్టం లేదు. నేను వీలైనంత దూరంగా ఉంటాను వాళ్ళకి. నువ్వు జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ ఫేస్ చేసేంత పరిస్థితులు రానివ్వను కానీ అంటూ ఆగాడు రామ్. అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటున్న ఆనంది అతను అలా సందేహంగా ఆగేసరికి ఏంటి అన్నట్లు చూసింది. ఆమె చూపుల్లో ఉన్న ప్రశ్నలు అర్థం చేసుకున్న రామ్, కానీ ఆనంది, ఈ ఛానల్స్ రిపోర్టర్స్ అంతా ఎలా పనిచేస్తారో నీకు తెలుసా? ఎలాంటి విషయమైనా సరే వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం కింద మీద పడి ఏమైనా చేసినా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ విషయం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీ చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలిస్తూ మనుషులను గమనించుకుంటూ అలర్ట్గా ఉండాలి. నువ్వు ఈ విషయం గురించి ఎక్కడ అనకు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని వివరంగా చెప్పాడు. వెంటనే ఆనంది రోషంగా, మీరు అసలేమనుకుంటున్నారు నా గురించి? నేను ఎలాంటి మనుషులు తెలుసుకోకుండా మాట్లాడకండి. నేను మిస్టర్ రామ్ గారి బిడ్డకు సరోగసీ ద్వారా బిడ్డను కనిస్తున్నానని దండోరా చేస్తా అనుకుంటున్నారా? లేదా న్యూస్ ఛానల్స్ దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా గొప్ప న్యూస్ అందిస్తా అనుకుంటున్నారా అని అరిచింది. ఆమె మాటలకు ఇబ్బందిగా కదిలాడు రామ్. వచ్చి సోఫాలో కూర్చొని ఆనందిని చూస్తూ, ఓహో, ఐ డోంట్ మీన్ దట్. నువ్వు అప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాలనుకున్నాను అంతే.
నువ్వే అన్నావు కదా నేను ఒక పెద్ద సెలబ్రిటీ అని. నా చుట్టూ అప్పుడు మీడియా వైఫైలా కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి అందకుండా తప్పించుకుంటూ ఉండాలి. సరోగసి గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది. ఆఖరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అత్యవసరం అయితే తప్ప చెప్పకూడదు అని అన్నాడు. ఇన్నిసార్లు కలిసినా సరే ఇప్పుడే రామ్ చెప్పిన దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందే ఆనంది. రామ్ పరిస్థితులు అర్థం చేసుకుని ఆలోచించి చెప్పిన తీరు చాలా నచ్చింది ఆనందికి. అందుకే మెచ్చుకోలుగా చూసింది. పైగా తను కొంచెం కోపంగా మాట్లాడినా పట్టించుకోకుండా క్షేమం గురించి ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడకుండా ఉండాలి అని ఆలోచించడం చాలా నచ్చింది ఆమెకు. రామ్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ, ఏంటి ఈ రామ్ ఇందాక అంత హార్ష్గా మాట్లాడిన ఆ అబ్బాయి అయినా ఇతను అంతలోనే ఇంత కూల్గా మాట్లాడుతున్నది? ఇతని మనసు ఎప్పుడు ఎలా మారుతుందో, ఎప్పుడు అలా బిహేవ్ చేస్తాడో తెలుసుకోవడం కొంచెం కష్టమైన విషయమే అని అనుకుంటుంది. ఆలోచనలో మునిగిపోయిన ఆనంది గమనించిన, అండ్ ఇంకొక విషయం ఆనంది అని అన్నాడు రామ్. దేవుడి దయ వల్ల అటువంటి పనికిమాలిన లక్షణాలు ఏమీ నీలో లేవు. నువ్వు కూడా మనీ కోసమే దీనికి ఒప్పుకున్నావు, కానీ ఇందులో నీకు స్వార్థం లేదు. మీ ఫ్యామిలీ కోసం, మీ నాన్నని రక్షించుకోవడం కోసం చేస్తున్నావు. మీలో నాకు బాగా నచ్చింది అదే. మీ కుటుంబం కష్టపడకూడదని నువ్వు బాధ్యత తీసుకున్నావు. నిజాయితీగా ఉంటావు. పుట్టబోయే బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరు బుద్ధులు వస్తాయి. అందుకనే మంచి మోరల్ వాల్యూస్ సిన్సియర్గా ఉండే వాళ్ళని నా బిడ్డకు తల్లి కావాలి అని అనుకున్నాను. నేను అనుకున్న లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. అందుకనే సరోగసి కోసం నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు రామ్. రామ్ నోట నుండి తన గురించి పాజిటివ్గా వినటం చాలా ఆశ్చర్యంగా ఆనందాన్ని కల్పించింది ఆనందికి. దాంతో పరిచయమైన ఇన్ని రోజులు ఎప్పుడు యాటిట్యూడ్ యారోగెంట్గా కనిపించేవాడు. ఒక్కొక్కసారి తిక్క అని కూడా అనుకుంది. కానీ మొదటిసారి రామ్ మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ఆనందికి. అతను అంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడతాడు అని కానీ, అంత డీప్గా థింక్ చేస్తాడు అని కానీ ఊహించలేదు ఆనంది. రామ్ ఏంటో కొంచెం కొంచెం అర్థమయ్యేసరికి ఆనందికి అతని మీద ఉన్న కోపం కానీ, బాధించిన మాటలు కానీ అన్నీ కరిగిపోయాయి. ఇతను మంచివాడే, కానీ అప్పుడప్పుడు కొంచెం తిక్కగా ప్రవర్తిస్తాడు అని మనసులోనే అనుకుంటోంది ఆనంది. అక్కడే టీపై మీద ఉన్న వాటర్ తీసుకుని తాగి సోఫాలో కొంచెం ముందుకి జరిగి, మీరు చెప్పిన ప్రతి మాట నాకు అర్థమైంది, కానీ నా భయం అంతా మీడియా గురించే. నేను చేసే ప్రతి పనిని స్కాన్ చేయడం, కెమెరాల చేతికి చిక్కితే ఇక నా పని సరే వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వడం, ఇదంతా నాకు నచ్చదు. నేను ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయిని, అలాగే ఉండాలనుకుంటున్నాను. అంతేకాదు, ఒక పెళ్ళి కాని అమ్మాయి సరోగసికి ఒప్పుకుంది అంటే ఆమె వెనక ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకునే మనుషులు మన మధ్య లేరు. అలా అని ప్రతి ఒక్కరు అలానే ఉంటారు అని తప్పు పట్టడం లేదు. కాకపోతే 90% జనాలు ఎదుటివారి లోపాన్ని పొరపాటున వెతికి మరీ ఎత్తి చూపి హేళన చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళే ఎక్కువ. నేను సరోగేట్ మదర్ని అవుతున్నా అని నా కుటుంబానికి తెలిస్తే తట్టుకోలేరు. అందుకనే ఈ ప్రెగ్నెన్సీ వల్ల పబ్లిసిటీ అవ్వాలని అస్సలు అనుకోవడం లేదు. ఏది ఎలా ఉన్నా నేను ప్రెగ్నెంట్ అని సమాజానికి తెలియకూడదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి కొన్ని రోజులు గడిచేసరికి నా చదువు కూడా పూర్తయిపోతుంది. అప్పుడు చాలా ఈజీగా ప్రెగ్నెన్సీని హైడ్ చేయొచ్చు. అయినా కానీ ఈ తర్వాత గడిచే ప్రతిరోజు ప్రతి నిమిషం ఏం చేయడానికైనా కష్టంగా ఉంటుంది. హాస్టల్లో ఉండలేను కాబట్టి నన్ను ఎవరో గుర్తించలేని ప్లేస్కి వెళ్ళి నా ప్రెగ్నెన్సీ పీరియడ్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను అని ఏమాత్రం తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పింది ఆనంది. రామ్ ఆమె మాటలను శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత ఆనందికి భరోసా ఇస్తున్నట్లుగా, డోంట్ వరీ ఆనంది, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని అన్నాడు రామ్. అతని వైపు కృతజ్ఞతగా చూసింది ఆనంది. ఆ పైన ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఇద్దరూ కామ్గా ఉండిపోయారు. అప్పుడే రామ్ ఫోన్ వైబ్రేట్ అయింది. కాల్ వస్తుంది అతనికి. ఆనంది వైపు ఇప్పుడే వస్తాను అని ఒక్క చూపు విసిరింది. ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు రామ్. తన దగ్గర నుండి కదిలి వెళ్ళిన క్షణం నుండి అతన్నే పరిశీలంగా చూస్తోంది ఆనంది. వద్దు అనుకున్నా చూడాలి అనిపించే ముఖం అతనిది. కాల్లో ఎవరో ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ తల పైకెత్తి నవ్వాడు. అలా నవ్వినప్పుడు పడ్డ సొట్టబుగ్గ అతనికి మరింత అందాన్ని ఇచ్చింది. అది చూసి ఆనంది కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఇతని ప్రతి కదలికలో ఒక స్టైల్ ఉంది. నడకలో, మాటలో, ఆఖరికి తిట్లలో కూడా. ఇతని చూస్తూ ఉంటే చాలు ఎటువంటి బాధ అయినా మర్చిపోవచ్చు. ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది ఇతనిలో. ప్రతి ఒక్కరిని అయస్కాంతంలా ఆకర్షిస్తాడు. ఇతన్ని కలిసిన ప్రతిసారి చిత్రమైన అనుభూతి కలుగుతోంది నాలో. ఎందుకిలా అవుతుందో తెలియదు కానీ బాగుంది ఈ ఫీల్.
అనుకుని నవ్వుతూ ఆనంది అప్పుడే కాల్ పూర్తయి వచ్చి తన ముందు ఉన్న సోఫాలో కూర్చున్నాడు రామ్. ఆమె అలానే అతన్ని చూస్తూ ఉంది. రామ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ కదిలాడు. వాట్ హ్యాపెన్ ఆనంది అని అడిగాడు రామ్. అతని స్వరం ఆమెకు చేరగా ఉలిక్కిపడి ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి నథింగ్ నథింగ్ అని అంది ఆమె. సరిగ్గా అప్పుడే వెయిటర్ కాఫీ తనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాఫీ కప్ చూస్తే బ్లాక్ కాఫీ ఏమో ఏమో అని అనిపించింది ఆమెకు. ఉఫ్, ఈసారి తన దగ్గరకు వచ్చేటప్పుడు ఏం తినకుండా తాకుండా రావాలి అని అనుకుంటోంది. రామ్ ఒక కప్ తన చేతికి ఇచ్చాడు. మొహమాటంతో తప్పక తీసుకుంది. ఏంటి దీన్ని వీళ్ళు ఎలా తాగుతారు, చూడ్డానికి ఇలా ఉంది, దీనికంటే వేపాకు రసం నయం అని తిట్టుకుంది. రామ్ ఆమె వైపు చూస్తూ ఆనంది నీ చేతికి దెబ్బ ఎలా తగిలింది అని అడిగాడు. మీ మాటలు చేసిన గాయాన్ని నాకు నేను విధించుకున్న శిక్ష అని చెప్పాలి అనుకుంది. లైబ్రరీలో బుక్ తెస్తుంటే పక్కనే ఉన్న పెద్ద పుస్తకం చేయి మీద పడింది అంది అని చెప్పి కాఫీ సిప్ చేస్తుంది. ఎప్పుడు రామ్ తనకి ఎంత కేర్ఫుల్గా ఉండాలి అని క్లాస్ తీసుకుంటాడు అనుకుంది. కానీ రామ్ ఒకసారి తల ఊపి ఊరుకున్నాడు. అది చూసి డిసప్పాయింట్ అయింది ఆనంది. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. ఇద్దరూ కాసేపటికి కాఫీ తాగటం పూర్తి చేశారు. ఆనంది మృదువైన స్వరంతో కొంచెం ఇబ్బందిగా మీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి అని అడిగింది. ఓ ఎస్, టెల్ మీ ఆనంది అన్నాడు. అడగటం అయితే అన్నది కానీ మళ్ళీ తడబడుతూ ఇబ్బందిగా దిక్కులు చూస్తూ ఉంది. అది గమనించిన రామ్ స్నేహపూర్వకంగా అడుగు ఆనంది, నేను చేయగలిగేది అయితే ఖచ్చితంగా చేసి తీరుతాను అని అన్నాడు. మళ్ళీ ఆనంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ అది అది మీరు చెప్పినట్టుగా నేను సరోగసీ ఫామ్ మీద సైన్ చేశాను. అడ్వాన్స్గా కొంచెం డబ్బు ఇవ్వగలరా, అంటే మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేయించడం కోసం మనీ కావాలి. లేట్ చేయడానికి కుదరదు అన్నారు డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. కానీ ముందు సర్జరీకి అవసరమైన అమౌంట్ కడితేనే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటూ అంటున్నారు. అందుకనే అని పూర్తి చేయలేకపోయింది ఆనంది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనంది అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకి నిర్భయంగా అడిగే రైట్ ఉంది. రామ్ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆనంది. గాయస్, నేను యాక్చువల్లీ ఇది 40 minutes ఎపిసోడ్. నేను త్వరగా కంప్లీట్ చేద్దామని ఫాస్ట్గా చదివాను. మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఐఎమ్ వెరీ 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 సారీ. పక్కన వింటున్నారు కదా, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్. అండ్ నెక్స్ట్ పార్ట్ మరింత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా మినిమం 1 hour ఇస్తాను. నేను CEO స్టోరీకి ఇచ్చినట్టే సేమ్ ఇది కూడా 1 hour ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ముందు ఎపిసోడ్లు కూడా వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ వినేసేయండి. బాయ్ బాయ్.